లోయ్ సేమల కూర వండేద్దాం రండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ధనియా జీలకర్ర పౌడర్ కూడా వేసి బాగా వేగనీయాలండి. అదే మన లేత రంగు వచ్చే వరకు బాగా వేగనిచ్చి, దీంట్లోనే కొంత పసుపు కూడా వేసి, చిటికెడు పసుపు వేసి బాగా వేగనివ్వాలండి. వేగించిన తర్వాత మనం ముందుగానే కడిగించుకున్న సేమియా ఉంది కదండి, అదేనండి మన శనగపట్టు, అది కూడా వేసి బాగా నీళ్ళు పిండి వేయాలండి. వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలండి. దీన్ని ఒత్తిని ఇలాగే కాకుండా మనం మామిడికాయతోటి, చింత చిగురుతో వేసుకుని అనుకుంటే చాలా బాగుంటుందండి. దీని రుచి ఎంతో రుచిగా ఉంటుంది. ఇది మన గోదావరి జిల్లాలోకి ఎక్కువ దొరుకుతుందండి. దీన్ని శనగపట్టు, షేర్మలని కూడా అంటారండి. దీన్ని వండుకునే విధానం కూడా చాలా సులువండి. మీకు చేసే విధానం కూడా చాలా ఈజీ అండి. 2-3 సార్లు శుభ్రంగా కలుపుకోవడం అండి తెల్లగా వచ్చే వరకు. దీంట్లో ఉండే చెత్త చెదారం అంతా తీసేసి శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టి ఉంచుకోవాలండి. అంతేనండి. ఇప్పుడు దీంట్లో వేసిన తర్వాత గట్టించి అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. తిప్పిన తర్వాత దీంట్లో కాస్తంత కొద్దిగా రాళ్ళు వేసుకోవాలండి. ఎక్కువ కావాలో వేసుకున్నాను కదా అని కొద్దిగా చిటికెడు వేసుకోండి. అలాగే సరిపడినంత కారం వేసుకోండి.